ఈ రోజు నా విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని మూడింటిని పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ రోజున వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, 2.0 వస్తే ఏంటి వారిని సైకో అని చెప్పి సంబోధిస్తారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సంక్షేమ పథకాల దాత, సామాజిక న్యాయం అనే దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన వాడు, ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలు గుండె మీద చేసుకుని మాకు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు కష్టం వస్తే ఆయన ఉన్నాడని ఓ జాలరికి, ఒక కుమ్మరికి, ఓ ఇస్త్రీ బండి పెట్టుకునే వాడికి, ఓ కూరగాయల దుకాణం పెట్టుకునే వాళ్ళకి, రోడ్డు మీద బండ్ల మీద, తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్ నడుపుకునే వాళ్ళకి, ఓ జాలర్కి, ఓ టైలర్కి, ఓ ఇమాముకి, ఓ క్రైస్తవ సోదరులైన పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆదుకుని నేనున్నానని చెప్పిన మహానుభావుణ్ణి నువ్వు సైకో అని సంబోధించిన ప్రతి క్షణం ఇన్ని వర్గాల యొక్క గుండె కోతకు మీరు కారకులవుతున్నారని చెప్పి మేమంటున్నాం. మీకు ఎలా ఎందుకు కనపడుతున్నాడు సైకోలాగా వివరణ ఇవ్వండి. ఈరోజు మీరేం పని చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి దాడులు చేయటం లేదా? మీరు అధికారంలోకి వచ్చి మర్డర్లు చేయట్లేదా? మీరు అధికారంలోకి వచ్చి హత్యా రాజకీయాలు చేయటం లేదా? మీరు అధికారంలోకి వచ్చి పక్క పార్టీ వాళ్ళను దోచుకోవటం, దౌర్జన్యం చేయటం, దాడులు చేయటం, చంపివేయటం, గ్రామ బహిష్కరణ చేయటం అనేది ఏం పదాలు ఉపయోగించాలి? ఇప్పుడు మేము ఏమని సంబోధించాలి మిమ్మల్ని? అంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నారా? మీ నాలుక 100 రకాలుగా మారవచ్చు. ఈరోజు మోడీ గారు తీయగా కనపడవచ్చు, రేపొద్దున చేదుగా మళ్లీ కనపడవచ్చు. అదే కేజ్రీవాల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి 2019లో మమతా బెనర్జీతో కుడి ఎడమల కూర్చోబెట్టుకుని మీరు 2019లో ఓట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు? ఆ కేజ్రీవాల్ గురి ఈ రోజున ఓడిపోయాడని ఢిల్లీకి వెళ్లి అతను వ్యంగ్యంగా మాట్లాడొచ్చు. సరే, ఇప్పుడు స్నేహితుడైన మోడీ గారిని ఉద్దేశించి అనేకమైన భాషలు చెప్పావు. మోడీని ఒక దగాకోరని సంబోధించావు. మోడీకి పెళ్లి అయింది, ఎవరు భార్య అని చెప్పి అడిగావు ఢిల్లీలో. నేనేం అడగటం లేదండి. ఢిల్లీలో ఆంధ్ర భవనంలో నల్ల చొక్కా వేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ధర్నాలు చేశారు? ధర్నాలు చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు జత కట్టారు? కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వెలిసిన తెలుగుదేశం పార్టీ ఎందుకు కాంగ్రెస్ తో జత కట్టాల్సిన దుస్థితిలోకి పోయింది? తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుతోనే మీరు ఎలక్షన్ చేశారు కదా. 2009 ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు టీఆర్ఎస్ తో, సిపిఐ, సిపిఎంతో జతకట్టి మహాకూటమి ఏర్పాటు చేసి ఘోరమైన ఓటమిని వైఎస్ఆర్ గారి చేతిలో మీరు చవి చూశారు. మీరు ఎన్ని రకాలుగా జట్లు కట్టారంటే నేను మీకు ప్రియమిత్రులారా మీకు నేను చదివి వినిపిస్తాను. ఇదేది సుధాకర్ బాబు సొంత కవిత్వమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత కవిత్వాలో కాదు. 2094లో కమ్యూనిస్టులతో పొత్తు, 1994లో కమ్యూనిస్టులతో పొత్తు, 1995లో ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి దింపేశాడు. 1999లో ఎన్డీఏతో పొత్తు, 2004లో ఎన్డీఏతో మళ్లీ కలిసి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో సిపిఐ, సిపిఎంలు, టీఆర్ఎస్ భిన్నమైనటువంటి పార్టీలను కలిపి వైఎస్ఆర్ గారిని ఒక్కరిని ఓడించడం కోసం మీరు ఆ రోజు జత కట్టారు. 2014లో మళ్లీ ఎన్డీఏ, జనసేనలతో పొత్తు, 2019లో కాంగ్రెస్, జనసేనలతో అంతర్గత పొత్తు, 2024లో ఎన్డీఏ, జనసేనలతో పొత్తు, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు. అంటే వారు కూడా, షర్మిలమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టిన రోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి పోయింది. పోనీ ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు, వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన విశేషాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏమైనా మాట్లాడతారంటే ఏమీ మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత విమర్శలు చేయటం మాట్లాడించి వేరే అంశాలు ఏది మాట్లాడినట్టుగా మనం చూడట్లేదు. ప్రియ మిత్రులారా, సోదరులారా, తెలుగుదేశం పార్టీ పరిపాలన అంటే డి అనే అక్షరం మీద నడుస్తుంది ఈ రోజున.
డి అంటే డైవర్షన్, డి అంటే డ్రగ్స్, డి అంటే డిక్టేటర్షిప్, డి అంటే దందాలు, డి అంటే దోచుకోటాలు, డి అంటే డైలాగ్స్, డి అంటే డేంజరస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ గా మారిపోయింది. అన్ని డీలే. మేమంటే ఏలు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, అన్న, పేదవాడికి ఆసరాగా ఉండే పథకాలన్నీ మాయైతే, ఏలైతే మీ అన్ని డీలు. ఇన్ని రోజుల మీ అనుభవం అంతా ఓ యువకుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం తప్పించి, దూషించడం తప్పించి, ఈ రాష్ట్రానికి జరిగిన మేళ్లను 9 నెలల ఈ పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లేదు జనసేన పార్టీ నాయకులారా, లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులారా, మీరు చిట్టా చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలకు మీరేం చేశారో మీరు లెక్క చెప్పండి. మేము ఆనందపడతాం. మేమేం చేయలేదో మీరేం చేశారో చెప్పండి. ఎందుకంటే మాకు 13 ఇచ్చారు. మీరు అన్నారు వ్యంగ్యంగా నిన్న, నీకెందుకు ప్రతిపక్ష హోదా వేయాలయ్యా, జనం నీకు నంబర్ 13 ఇచ్చారు అన్నారు. సంతోషం. 11 అనేది బహిరంగ రహస్యం. మేము దాచిపెట్టింది దాగిద్దా? 11 సీట్లు వచ్చినాయి అనేది బహిరంగ రహస్యము. కానీ ఎక్కడ కూడా అసెంబ్లీ నామ్స్లలో ప్రతిపక్ష హోదా కావాలి అనంటే కనీసం 10% ఎమ్మెల్యేలు ఉండాలని ఎక్కడ రాసిందో చూపించమని మేము కోర్టుకు వెళ్ళాం. ఓకే, మీరేమంటున్నారు? అదేదో వచ్చి అసెంబ్లీలో అడగొచ్చు కదా, అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా అంటున్నారు. సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. మరి మీరెందుకు అర్ధాంతరంగా 2022 అసెంబ్లీ నుంచి ఆగిపోయి 2020 డైరెక్ట్ గా ఎన్నికలకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం కలిగిన పెద్ద నాయకుడే అసెంబ్లీకి రాకుండా ఎందుకున్నారు? ఓకే, మీరు అనొచ్చు, నాకు అసెంబ్లీలో అలా జరిగింది, ఇలా మేము అన్న మాటలు మా మీద రుద్ది ఒక డ్రామాటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీరు సింపతి గెయిన్ చేయడం కోసం ట్రై చేశారని మేము అంటున్నాం. మేమేమంటున్నామంటే, మీరు సీట్లో కూర్చోబెట్టిన వ్యక్తులు ఎవరు? గౌరవ స్పీకర్ స్థానంలో కూర్చొని అన్ని పక్షాలకు ఈ రాష్ట్రం తరపున న్యాయ నిర్ణేతగా ఉండాల్సిన న్యాయాధిపతి అయిన స్పీకర్ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డిని చంపటం తప్పించి ఇంకా వేరే మార్గం లేదని ప్రకటించిన స్పీకర్ గారైన ప్రస్తుత స్పీకర్ గారిని మీరు సీట్లో కూర్చోబెట్టారు. భౌతికంగా తీసేయడం తప్పిస్తేనే వాడు పూర్తిగా సావలేదురా, ఇంకా బతికే ఉన్నాడని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధమైన భాషను వాడిన వ్యక్తిని మీరు సీట్లలో కూర్చోబెట్టారు. ఆయన రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఆ సీట్లోనే కూర్చొని ఉంటాడు. మాట్లాడిస్తాడా? సమయం ఇస్తాడా? మాకు నమ్మకం లేదంటున్నాం. మా పార్టీలో గెలిచి మా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో గెలిచిన నరసాపురం ఎంపీ గారైన ఆనాటి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున ఉపసభాపతి. అంటే నువ్వు సభాపతిని, ఉపసభాపతిని ఏ దృష్టిలో సెలెక్ట్ చేశావనేది ప్రజలకు అర్థమైపోతుంది కదా. మాకు అర్థం కాలేదు మీరు అనుకుంటే మీ పొరపాటండి. మీరు నిజంగానే ముఖ్యమంత్రిగా సుపరిపాలన చేసి నీ పరిపాలనలో ఎక్కడైనా తప్పులు జరిగితే ప్రజాపక్షాన ప్రతిపక్షం ఉండి ప్రశ్నించాలని కనుక మీరు భావించుంటే, ఓ మంచివాడిని, ఓ క్లీన్ చిట్ ఉండవాడిని, అందరికి అనుకూలమైనటువంటి వాడిని ఆ సీట్లో కూర్చోబెట్టి మీరు ఈ రోజున మాట్లాడితే బాగుండేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని చెట్టు చివరిగా మేము కోరుకునేది ఒకటే, మీరు పదే మేము కనుక పథకాలను అమలుపరచకపోతే చొక్కాలు పట్టుకోండి అని మీరు ప్రకటించారు. ఎవరి చొక్కాలు ఎవరు పట్టుకోవద్దు, మీ చొక్కాలు మేము పట్టుకోవద్దు. ప్రజలను కూడా మేము దండం పెట్టి అడుగుతున్నాం, ఎవరు చొక్కాలు పట్టుకోవద్దు, దండం పెట్టి అడుగుతున్నాం. అయ్యా, నువ్వు 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి సాక్ష్యంగా, పవన్ కళ్యాణ్ సాక్ష్యంగా మీరు ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ 6 ని అమలుపరచమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు జోడించి సవినయంగా, వినమ్రంగా వేడుకుంటున్నాం. దయచేసి అమలుపరచండి. నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. నీకు అది విసుగు కావచ్చు, వ్యంగ్యం కావచ్చు, లేదా వెటకారం కావచ్చు, కానీ అది పేదవాడికి గుండె చప్పుడుగా, పేదవాడి యొక్క ఇంట్లో చదువుని, పేదవాడి యొక్క ఇంట్లో ఫ్యాన్ ని, పేదవాడి ఇంట్లో కుర్చీని ఇచ్చిన పథకాలను ఈరోజు నువ్వు ఆపేస్తే, నిన్న పండగలప్పుడు మా వైశ్య సోదరులు మాకు చెబుతున్నారు, అన్న షాపులని వెలవెలపోయినాయి అన్న. ఏంటయ్యా అంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు గనక పవర్లో ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారు గనక
ముఖ్యమంత్రి స్థానంలో ఉండుంటే ఈ రోజున చిట్ట చివరి కిళ్ళి బంకులతో సహా కళకళలాడుతూ ఉండేవి. అంటే పేదవాడికి కోవిడ్ టైంలో కూడా కొనుగోలు శక్తిని ₹1 కూడా తగ్గకుండా పెంచిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనీ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంది. ప్రభుత్వం దగ్గర మనీ ఈ రోజున మేము అడగట్లా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ పథకం ఇవ్వలేదు, మీరు ఇచ్చింది కేవలం పెన్షన్. ఆ పెన్షన్ కూడా కోతలు పెట్టారు, రాజకీయ కోణంతో తగ్గించేశారు. సంతోషం. ఒక్క పెన్షన్ తప్పించి మిగతా పథకాలు ఏమి ఇవ్వనప్పుడు ఆ డబ్బులన్నీ ఏమైనాయి? 2,75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పంచితే ఆ డబ్బులన్నీ పంచాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆపేస్తే ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పటికే మీరు సుమారుగా 75,000 కోట్ల రూపాయల అప్పులను చేశారు కదా. ఆ అప్పులు చేసి తెచ్చిన డబ్బులు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయా? ఏటి మీద ఖర్చు పెట్టారు? అలాగనే ఇప్పటికే కేంద్రం నుంచి శాంక్షన్ 25,000 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయి? దేనికి ఖర్చు పెట్టారు? ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఏ పనులు చేశారో సవివరంగా వివరించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవేవి చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రి గారిని తోలనాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, వెటకారంగా మాట్లాడటం ఆపేయమని ప్రజలు అసహించుకుంటున్నారని, ప్రజలు టీ బంకుల దగ్గర, ఆటోల్లో, బస్సుల్లో ఎక్కడ 2-3 కలుసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మాట తప్పి మనల్ని మోసం చేశారని మాట్లాడుకుంటున్నారనే విషయాన్ని మీ కార్యకర్తల ద్వారా, మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెప్పించుకొని ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులారా చేతులు జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వేడుకుంటుంది. దయచేసి పథకాలు అమలుపరచండి. తల్లికి వందనం ఇవ్వండి. ఉచితమైన బస్సు ప్రయాణం మహిళలకు కేటాయించండి. రైతన్నలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ఇవేవి ఇవ్వకుండా మీరు మమ్మల్ని సైకోలను 2.0ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడితే మీ తప్పులు ఒప్పులైపోవని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా సూపర్ 6ని అమలుపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు అమలు పరిస్తే చూడాలని కోరుకుంటుంది. ఇప్పటికే 2 మార్లు, ఒకసారి అసెంబ్లీలో, ఒకసారి ప్రెస్ మీట్లో నేను అమలుపరచలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.